తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో 47వ బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జిల్లా పార్టీ ఆఫీసులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి విచ్చేసి పార్టీ జెండా ఎగురవేసి జాతీయ గీతం ఆలపించారు. తదుపరి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి కార్యకర్తలు, నాయకులు పార్టీ ఆఫీసు నుండి ర్యాలీగా వై జంక్షన్, అశోక థియేటర్, చర్చ, ముగ్గుపేట ప్రాంతం మీదుగా మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహం వరకు చేరుకుని ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రటరీ బొమ్మల దత్తు, అడబల రామకృష్ణ, నర్సిపల్లి హారిక, రేలంగి శ్రీదేవి, పరిమిరాధ, ఏపీఆర్ చౌదరి, వీరాంజనేయులు కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. భారతీయ జనతా పార్టీ 46 వసంతాలు పూర్తి చేసుకుని 47వ సంవత్సరంలోకి అడుగుపెడుతుంది. 1980వ సంవత్సరంలో జనసంఘ్ నుండి భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఒక రాజకీయ విభాగంగా ఆనాడు జనసంఘ్ నుండి భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించడం జరిగింది. అయితే ఈరోజు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా ఆనాడు ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ప్రారంభించబడిందో ఆనాడు మహనీయులు చేసినటువంటి త్యాగాలు అదేవిధంగా వారు చేసినటువంటి ఆత్మ బలిదానాన్ని గుర్తు చేసుకుంటూ ఎందరో కార్యకర్తలు ఎటువంటి లాభాపేక్ష లేకుండా, స్వలాభాపేక్ష లేకుండా, స్వార్థం లేకుండా పార్టీకి అంకిత భావంతో పనిచేసినటువంటి నేపథ్యంలో ఆ కార్యకర్తలందరినీ మరియు ఆ మహానుభావుల్ని ఒక్కసారి స్మరించుకుంటూ తిరిగి భారతీయ జనతా పార్టీ సేవకి అంకితం అవుతాము అని సంకల్పించవలసినటువంటి రోజు ఈరోజు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జనసంఘంగా ఉన్నప్పుడు కావచ్చు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించినప్పుడు కావచ్చు, అప్పుడు చేసినటువంటి నిర్ణయాలు దశాబ్దాలు గడిచినా కూడా వాటిని మరవకుండా నేటికి కూడా వాటినన్నిటినీ కూడా పూర్తి చేయడానికి అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి విధానాన్ని ప్రజలు గమనించాలి. ఆనాడు ఆర్టికల్ అధికరణ 370ని తొలగించి జమ్మూ కాశ్మీర్ ఏదైతే మన భారతదేశంలో అంతర్భాగం కాదేమో అనేటువంటి భావన కల్పించిందో దాన్ని తొలగించి ఇవాళ జమ్మూ కాశ్మీర్ని మన భారతదేశంలో అంతర్భాగం చేసినటువంటి విషయాన్ని గమనించాలి. అదేవిధంగా ఏదైతే ట్రిపుల్ తలాక్ ఉందో ఆనాడు చెప్పాము ముస్లిం మైనారిటీ సోదరిమణులకి న్యాయం చేస్తామని, దాన్ని సైతం నిర్వహిస్తూ మరి భారతీయ జనతా పార్టీ ట్రిపుల్ తలాక్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తొలగించినటువంటి విషయాన్ని మనం గమనించాలి. అన్నింటికంటే మిన్నగా జనసంఘ్ నుండి కూడా ఏదైతే మూల సిద్ధాంతం ఉందో అంత్యోదయాన్ని, అంటే సమాజంలో ఎటువంటి సంక్షేమాన్ని అందుకోకుండా సుదూరంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి, నిమ్న కులాలకు చెందినటువంటి వారికి, ప్రతి ఒక్కరికి కూడా పేదలకి సైతం న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచన కల్పించేటువంటి అంత్యోదయ మూల సిద్ధాంతాన్ని అనుకరిస్తూ ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆయన అధికారం చేపట్టిన నాటి నుండి ఎన్డీఏ కూటమి 2014 నుండి నేటి వరకు కూడా చేసినటువంటి ప్రతి పని, ప్రవేశపెట్టినటువంటి ప్రతి పథకం కూడా దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి న్యాయం చేయాలి అనేటువంటి దిశగా వెళుతున్నటువంటి విషయాన్ని గుర్తించాలి. కనుక ఇవన్నీ భారతీయ జనతా పార్టీ ఏదో రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళేటువంటి పార్టీ కాదు. అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ గారు తెలియజేశారు, ఒకవేళ మాకు ఓట్లతో సంబంధం లేదు కానీ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి న్యాయం చేయాలి అనేటువంటి సంకల్పంతో మేము ముందుకు వెళ్తున్నాము అని వారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ప్రత్యేకించి ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే అమరావతిని ఇవాళ చట్టబద్ధత కల్పిస్తూ ఎవరూ కూడా తొలగించలేని విధంగా ఏదైతే ఇంతకుముందు 3 రాజధానులు అనేటువంటి ఆట ఆడారో అటువంటి ఆటలకి ఇవాళ ఎటువంటి అవకాశం ఇవ్వకుండా అమరావతికి స్టాట్యూటరీ స్టాండింగ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో నరేంద్ర మోడీ గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.